ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ ఎన్నో సంగతులు తెలుసుకోవడం ద్వారా హృదయంలో ఎంత నిబ్బరంగా ఉండగలుగుతారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషకరమైనటువంటి సన్నిధి వచ్చినప్పుడు దాన్ని పంచుకోవడానికి అనేక మంది సిద్ధంగా ఉంటారు గానీ, బాధాకరమైనటువంటి సంగతులు వచ్చినప్పుడు ప్రతి స్థలంలో కూడా దూరమైపోతూ ఉంటారు, చెల్లాచెదరైపోతూ ఉంటారు. కానీ ఈ యొక్క లేఖనాలను చూసినప్పుడు భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, నాకేవైతే సంభవించాయో ఆ సంభవిస్తున్నటువంటి దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే అవి సంభవించడం వల్ల నేను చేసేటువంటి పని మరీ ఎక్కువగా జరుగుతుందని, ఈ బంధకాలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నానని అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా దుష్టుడు దాడి చేస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా అనేక ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాడు. కానీ వాటన్నిటినీ కష్ట నష్టాలను పంచుకొని ఒకరినొకరు ఆదరించుకొని దేవుడి సన్నిధిని బట్టి బలాన్ని పొందుకునేటువంటి స్థితి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకునేటువంటి వారందరికీ వారి కష్టంలో పాలు పంచుకునేటువంటి వ్యక్తులు కావాలి. ఎప్పుడైతే అలాగ పాలు పంచుకునేటువంటి వ్యక్తులు దొరుకుతూ ఉంటారో వారి కష్టాలను వారిని ఏమీ చేయలేవు. వారి అనుభవాలను బట్టి దేవుడు ఇంకా వారి జీవితంలో బలపరుస్తున్నటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఇంకా ఎక్కువగా సంతోషం పొంది నడిపించబడుతూ ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమంతుడైన ప్రవక్తలను హింసించిరి. కనుక ఎందు నిమిత్తం జనులను నిందిస్తూ ఉన్నారు, ఎందు నిమిత్తం హింసిస్తూ ఉన్నారు, చెడ్డ మాటలు ఎలా పలుకుతూ ఉన్నారు, అలాంటి పరిస్థితుల్లోని పరిచర్య చేయాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. అప్పుడు ప్రభు అయితే చెప్తున్నారు, మీరు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. ఇటువంటి ధన్యత లేనటువంటి అనేక మంది పరిచర్య చేసేటువంటి వాళ్ళకి సహాయకరులుగా ఉన్నట్లయితే వారు ఇంకా అత్యధికంగా పరిచర్య చేయడానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. అలాగని వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. కాబట్టి ఈ దినాన సంతోషంలో అనేక మంది ఉండొచ్చు పాలు పంపులు పొందడానికి. కానీ కష్టంలో, నష్టంలో, దుఃఖంలో ప్రోత్సహించేటువంటి వాళ్ళు కావాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29, 30 వచనాలు చూసినప్పుడు, మీరు నా యందు చూసినట్టియు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టియు పోరాటమును మీకును కలిగి ఉండొద్దన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమును మీకు అనుభవించుకున్నా. కనుక ఇటువంటి వాటిని భక్తులు అనబడినటువంటి వారందరూ కూడా చాలా సంతోషంగా ఎంచుకున్నారు. ప్రభు నిమిత్తము వారు ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతగానో వేదనకరమైనటువంటి నిందలు పడ్డారు. ఎన్నో బలహీనతలు వారిని ఆవరించాయి. ప్రతి స్థలమందు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, ఇరుకులు కలిగినప్పటికీ వారు దేవుణ్ణి మహిమపరచడానికి, వారు కలిగినటువంటి శ్రమలను బట్టి ఆనందిస్తూ, ఇంకా పరిచర్య ఎక్కువగా చేయడానికి వారు పరుగులెడుతూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు తమ హృదయాల్లో శ్రేష్టమైనటువంటి సన్నిధిని సంపాదించుకొని, ఆ శ్రేష్టమైన సన్నిధిని బట్టి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, కలుగుతున్న ప్రతి బంధకాన్ని కూడా ఘనమైనదిగా ఎంచుకొని, మరి ఎక్కువగా ఉండడానికి మనలో ప్రతి ఒక్కరు కూడా వారిని బలపరచాలి. అలా బలపరచడం ద్వారా అత్యధికంగా దేవుడి మహిమ వారి ద్వారా ప్రకాశిస్తుంది. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపిస్తుండగా అనేక మంది పరిచర్య చేయుచున్న వారికి ప్రభా, వారి పక్షంగా ప్రార్థన చేయడానికి, వారి పరిస్థితులను ఆయన బలపరచడానికి, ఇదిగో తండ్రి, నీ కృపను మరలా జ్ఞాపకం చేసి వారిని ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా చేయడానికి కొన్ని అనేక మంది సహాయం అవసరం ఏంటుండగా ప్రతి ఒక్కరూ దానిని గుర్తించి నేను అట్టి రీతిగా పరుగులెత్తడానికి కృప దయచేయమని, నీ సన్నిధి సమాధానంతో నింపమని, నీ రాజ్యం వచ్చినట్లుగా, నీ మహిమ విస్తరించబడినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.